విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు ఉపాధి కోసం విశాఖలో నివసిస్తున్నారు. వారు స్వగ్రామం వెళ్లడానికి విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. జనరల్ బోగీలో రద్దీగా ఉండటాన్ని గమనించిన నిందితుడు బాధితురాలికి మాయ మాటలు చెప్పాడు. ఏసీ బోగీలో సౌకర్యవంతంగా ఉంటుందని ఆమెను నమ్మించి ఏసీ బోగీలోకి తీసుకెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి ఏసీ కూపేలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాధితురాలు రైలు దిగాక భర్తతో చెప్పింది. భర్త రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు ఉపాధి కోసం విశాఖలో నివసిస్తున్నారు. వారు స్వగ్రామం వెళ్లడానికి విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. జనరల్ బోగీలో రద్దీగా ఉండటాన్ని గమనించిన నిందితుడు బాధితురాలికి మాయ మాటలు చెప్పాడు. ఏసీ బోగీలో సౌకర్యవంతంగా ఉంటుందని ఆమెను నమ్మించి ఏసీ బోగీలోకి తీసుకెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి ఏసీ కూపేలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాధితురాలు రైలు దిగాక భర్తతో చెప్పింది. భర్త రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.